మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పేదల గూడుకి అండ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఆదివాసీలకు ₹1,00,000, ఎస్టీలకు 75,000, ఎస్సీ చేనేతలకు 50,000 చొప్పున మంజూరుకు నిర్ణయం, 4 లక్షల మందికి లబ్ధి. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై ₹2,402 కోట్ల అదనం భారం అంటూ వైకాపా ప్రభుత్వం అస్తవ్యస్తంగా మార్చిన పేదల ఇళ్ల నిర్మాణాన్ని గాడిని పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక కష్టాలు వెంటాడుతున్న పేదల గూడుకు భరోసానిచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందడుగు వేశారు. కాలనీలు ఎక్కడికక్కడ అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేసేందుకు ఆదివాసీ గిరిజనులకు 1,00,000, ఎస్టీలకు 75,000, ఎస్సీలకు 50,000, చేనేతలకు 50,000 చొప్పున అదనపు సాయం అందిస్తామని మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ప్రకటించారు. ఈ నిర్ణయంతో దాదాపు 4.05 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. వీరికి సాయం అందించేందుకు ప్రభుత్వం ₹2,402 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది. దీనికి ఆర్థిక శాఖ బుధవారం ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వంలో చేపట్టి అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలతో పాటు మార్చి నుంచి PMAY 2.0 కింద కూటమి ప్రభుత్వం చేపట్టబోయే ఇళ్ల నిర్మాణాలకు ఈ అదనపు సాయం వర్తిస్తుంది. 2019-24 మధ్య జగనన్న కాలనీలపైతో గత ప్రభుత్వం 18.64 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. దాదాపు 12.88 లక్షల ఇళ్లను పూర్తి చేయకుండానే వదిలేసింది. 7.35 లక్షల గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. మరో 5.53 లక్షల మంది పునాది కూడా తీయలేదన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే భక్తుల మనోభావాలే మాకు ముఖ్యం, తిరుమల కల్తీ నెయ్యి ఘటన పునరావృతం కాకూడదు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణ భారతంలోని ఆలయాల యాత్రకు పవన్ శ్రీకారం. తిరుమల వెంకటేశ్వర స్వామికి దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు ఉన్నారు, వారి మనోభావాలు గాయపడకూడదన్నదే నా అభిమతం. తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ జరగడం నిజంగా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నది నా బలమైన ఆకాంక్ష అని జనసేన అధినేత ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. దక్షిణ భారతదేశంలోని ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయం ఆశ్రమాన్ని బుధవారం సందర్శించారు. పవన్ కళ్యాణ్కి ఆలయ పండితులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఆలయ ఆకృతిని, కట్టడాలను ఆయన ఆసక్తిగా పరీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఉచితాలు ఇస్తే ప్రజలు పని చేయడానికి ఇష్టపడట్లేదు, వాటిని ఇచ్చి పరాన్న జీవులను సృష్టిస్తున్నామా? తాయిలాలపై సుప్రీంకోర్టు. ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచితాల వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడట్లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వారిని పరాన్న జీవులుగా, పారాసైట్స్గా మారుస్తున్నామని సందేహం వెలుబుచ్చింది. ప్రజల్ని సమాజ ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకొచ్చి దేశాభివృద్ధికి పాటుపడేలా చేసే బదులు ఇతరులపై ఆధారపడే ఒక వర్గాన్ని సృష్టిస్తున్నామని ప్రశ్నించింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయాలు తలదాచుకునే ఏర్పాట్లు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని దాఖలైన పిటిషన్లపై జస్టిస్ BR గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహనీయుల ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఉచిత పథకాలపై పలు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ప్రకటిస్తున్న లడకీ బెహన్ వంటి పలు పథకాల వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడకపోవడం దురదృష్టకరం. నిరాశ్రయాలకు గూడు లేదని మీ ఆందోళన మంచిదే, ఎలాంటి పని చేయకుండానే ప్రజలకు ఉచితంగా రేషన్ నగదు వస్తుందని పేర్కొంది. పని దొరికితే చేయడానికి ఇష్టపడని వారు ఎవరు ఉండరని కక్షిదారుల తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చెప్పారు. మీరు నాణ్యానికి ఒకవైపే చూస్తున్నట్టుంది. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. మహారాష్ట్రలో ఉచితాలు ఇస్తుండడం వల్ల రైతులకు కూలీలు దొరకడం లేదు. అయితే దీనిపై మేము చర్చించదలుచుకోలేదని జస్టిస్ గవాయ్ చెప్పారు. ప్రభుత్వాలు ధనవంతులనే పట్టించుకుంటాయని, పేదలు మాత్రం కాదని మరో న్యాయవాది చేసిన వ్యాఖ్య న్యాయమూర్తులు తప్పుపట్టారు. ప్రభుత్వంపై అలాంటి రాజకీయ ఉపన్యాసాలు చేసేందుకు రామ్లీలా మైదానంలో కోర్టును ఉపయోగించుకోవద్దని హితవు పలికారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆతిథ్య రంగంలో 8,059 కోట్ల పెట్టుబడులు, 27 హోటళ్ల నిర్మాణానికి మార్చి నెలాఖరులోకి శంకుస్థాపనలు, 18,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. సీఎం చంద్రబాబు ఇచ్చిన నివేదికలో పేర్కొన్న పర్యాటక శాఖ, కూటమి ప్రభుత్వం కొత్త పర్యాటక విధానం ప్రకటించాక ఆతిథ్య రంగంలో ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో హోటళ్ల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయి. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించి రాయితీలు అందిస్తుండటంతో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఏడాది మార్చి నెలాఖరుకు 8,059 కోట్లతో 27 హోటళ్ల పనులు ప్రారంభం కాబోతున్నాయి. వీటి ద్వారా 18,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇచ్చిన నివేదికలో పర్యాటక శాఖ ఈ విషయాలను ప్రస్తావించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మాఘ పూర్ణిమ వేళ త్రివేణి సంగమం కిటకిట అంటూ పుణ్యస్నానాలకి భారీగా తరలి వచ్చినటువంటి భక్తులకు సంబంధించినటువంటి ఫోటోను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అయితే వైకాపా నేతలు పాగా వేస్తే అంతే, NCC భూముల నిర్మాణాలు, ప్లానింగ్ అనుమతులపై నీళ్ళనీడలు అయినా విల్లాల బుకింగ్లు. విశాఖలో విలువైన భూములు పలు రూపాల్లో వైకాపా నేతల చేతులకు వెళ్ళిపోయాయి. సేవ నిమిత్తం హైగ్రీవ ప్రాజెక్టుకి ఇచ్చిన భూములతో స్థిరాస్తి వ్యాపారం చేశారు. ప్రస్తుతం NCC భూముల వ్యవహారాలు కూడా ఇలాగే సాగుతున్నాయి. ఓ లక్ష్యంతో ఇచ్చిన భూమిని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులు గుప్పెట్లో చిక్కేలా గత ప్రభుత్వంలో వైకాపా నేతలు కథ నడిపారు. ఆ భూముల్లో తాజాగా విల్లాల అమ్మకాలకు బుకింగ్లు ప్రారంభించడం గమనార్హం. 2005లో ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డుతో నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ 97.02 ఎకరాలు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంది. మొత్తం భూమిలో 5% మేర మధ్యతరగతి ప్రజలకు గ్రూప్ హౌస్లు నిర్మించాల్సి ఉంది. వైకాపా ప్రభుత్వం 100 కోట్లు చెల్లించి ఆ భూమిని తీసుకునే అవకాశం ఇచ్చి పాత ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇలా మొత్తం ప్రాజెక్టును పూర్తిగా ప్రైవేటుకి కట్టబెట్టింది. నాడు కేవలం 100 కోట్లతో దక్కించుకున్న ఆ భూముల విలువ నేడు దాదాపు 4,500 కోట్లకు చేరింది. ఉత్తరాంధ్ర వైకాపా ఇన్ఛార్జి వివరించిన ఓ నేత ఈ ప్రాజెక్టు వ్యవహారంలో అప్పట్లో కీలకంగా చక్రం తిప్పారు. ఈ భూములు నాగార్జున కన్స్ట్రక్షన్స్ దక్కిన తెర వెనక మాత్రం వైకాపా నేత మాజీ మంత్రి సోదరుడు కథ నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి సోదరుని సంస్థే ఇక్కడ భారీ హోర్డింగులు ఏర్పాటు చేయడం తో అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
గ్రూప్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద బేస్మెంట్ 2 ఫ్లోర్లు, ఒక క్లబ్ హౌస్తో కూడిన విల్లాలు 173, కమర్షియల్ ఫ్లాట్లు 22, రెసిడెన్షియల్ ఫ్లాట్లు టవర్లకు దరఖాస్తు చేశారు. జీవీఎంసీకి BLT నాలా పనులు చెల్లించకుండానే పనులు ప్రారంభించారు. ప్లాన్ అనుమతి దరఖాస్తుని గడువు దాటి కమిషనర్ లాగిన్లోనే ఉంచడంతో గతంలో డీమ్డ్ అప్రూవల్ అయింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో అనుమతి రద్దు చేయాలని అధికారులు DTCP డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ని కోరారు. అయితే DPMSలో ప్రస్తుతం ఆ వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా తొలగించారు. వార్డు ప్లానింగ్ సెక్రటరీ లాగిన్లో 780 రోజులకు పైగా ప్రాజెక్టు ప్లాన్ దస్త్రాలు పెండింగ్లో ఉన్నట్టు చూపిస్తున్నారు. ఓవైపు ప్లాన్పై నీళ్ళనీడలు కమ్ముకుంటే మరోవైపు NCC భూముల్లో వైకాపా నేతలు ఐకానికా ప్రాజెక్టు పేరుతో దర్జాగా వెళ్ళాలి అమ్మకానికి బుకింగ్లు మొదలుపెట్టారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈ వార్త రాసేటప్పుడన్నా కాస్త సిగ్గుతో ఆలోచించాలా, కొంచెం సంస్కారంతో ఆలోచించాలి. 2005 సంవత్సరంలో స్థలాలు ఇస్తే దాన్ని కట్టలేదు. 2005 సంవత్సరం అంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డుతో నాగార్జున కన్స్ట్రక్షన్స్కి 97.02 ఎకరాల్లో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంది 2005లో. ఈ రోజు వరకు కట్టలేదు. తర్వాత మధ్యలో చంద్రబాబు గారు కూడా వచ్చారు కదా, ఎందుకు జరగలేదు? విశాఖ ప్రతి భూమి ఆనాడు ఇష్టం వచ్చినట్టు చేసేసుకున్నారు గతంలో. అది కాంగ్రెస్ ప్రభుత్వమా తెలుగుదేశం ప్రభుత్వం అన్నది. అవి ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి ఇప్పుడు కన్స్ట్రక్షన్స్కి ముందుకు వచ్చేటప్పటికి దాంట్లో తలా ఓ చెయ్యేసి ఇప్పుడు ఈ వార్త ద్వారా ఈ ప్రాజెక్ట్ ఆగిపోవాలి లేదా దెబ్బతినాలి. ఇప్పుడు ఆంధ్ర అభివృద్ధి కోసమని వీళ్ళందరూ మాట్లాడతారు, కానీ ఇప్పుడు అమరావతిని ఇంతకుముందు వైసీపీ డ్యామేజ్ చేస్తే ఇప్పుడు మిగతా ప్రాంతాలు వీళ్ళు డ్యామేజ్ చేస్తున్నారు. లైక్ గుంటూరులో అంబటి వాళ్ళకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ని ఆపిచ్చారు, లేకపోతే అనేక అంటే వైసీపీ వాళ్ళ రియల్ ఎస్టేట్లు వీళ్ళు ఆపించాలి. ఇదివరకు తెలుగుదేశం వాళ్ళ రియల్ ఎస్టేట్తో పాటు వైసీపీ వాళ్ళది కూడా ఆపాడు జగన్. అప్పుడు అమరావతి ప్రాంతంలో. ఇప్పుడు ఓవరాల్గా ఆంధ్ర రియల్ ఎస్టేట్కి మీడియా రాజకీయం అతిపెద్ద శాపం. ఎందుకంటే ఇప్పుడు ఇది అసంపూర్తిగా ఉండాలి, ఇక డబ్బులు ఇచ్చినోడు నాశనం అవుతాడు. అట్లాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల్ని చివరికి తీసుకెళ్ళి తెలంగాణలో కూర్చోబెట్టేందుకు సిద్ధపడుతున్నారు వీళ్ళందరూ కలిసి. లేకపోతే ప్రభుత్వ శాఖల్లోకి సచివాలయాల మిగులు ఉద్యోగులు నెలాఖరులోగా హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేసే యోచనలో అధికారులు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల హేతుబద్ధీకరణలో భాగంగా మిగులు ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖలో వినియోగించుకునే విషయమై అధికారులు సమాలోచన చేస్తున్నారు. ఇందుకోసం ఇది ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సచివాలయాల శాఖ సమావేశాలు నిర్వహిస్తుంది. వివిధ ఇంజనీరింగ్ విభాగాల ఉన్నతాధికారులతో బుధవారం సమావేశం జరిగింది. సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో గురువారం మరో సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ నెల 15 సచివాలయాల ఉద్యోగ సంఘాలకు చెందిన 17 మంది ప్రతినిధులతో సచివాలయాల శాఖ మంత్రి బాలవీరాంజనేయ స్వామి, కార్యదర్శి K. భాస్కర్, డైరెక్టర్ శివప్రసాద్ తదితరులు వేరువేరుగా సమావేశమై హేతుబద్ధీకరణపై వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటారు. నెలాఖరులోకి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చంద్రబాబు చీటర్ కాదా అంటూ ప్రజలను మోసం చేసిన బాబుపై 420 కేసు పెట్టకూడదా? పార్టీ నేతలతో భేటీలో మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందన్న బాబు ఇప్పుడు ఎలా నొక్కాలో చెవిలో చెప్పమంటున్నారు. సీఎం మారాడు, వైఎస్ఆర్సీపీ వెళ్ళి టీడీపీ వచ్చింది, ప్రతి వ్యవస్థ తిరోగమనంలో వెళ్ళింది. ఈరోజు టీడీపీ కార్యకర్తలు నాయకులు గ్రామాల్లోకి వెళ్ళగలరా? ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. కాలర్ పట్టుకుని నిలదీసే రోజు వస్తుంది. కలసకట్టుగా ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దామంటూ ఇవాళ ఈ ప్రభుత్వంలో ఓవైపు సూపర్ 6, సూపర్ 7 గాలికి ఎగిరిపోయాయి. ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబొట్లోకి వెళ్ళిపోయింది. ప్రజలకు ఇచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి. మరోవైపు విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్ ఇలా అన్ని వ్యవస్థలు తిరోగమనంలో కనిపిస్తున్నాయి. కేవలం ముఖ్యమంత్రి మారాడు, వైఎస్ఆర్సీపీ పక్కకు వెళ్ళి టీడీపీ వచ్చింది, అంతే తేడా. ఈ ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ తిరోగమనంలోకి పోయింది. వైఎస్ఆర్సీపీ హామీలో ఇచ్చిన ప్రతి పథకాన్ని రద్దు చేశారు. చంద్రబాబు అమలు చేస్తా ఉన్న ప్రతి పథకం మోసం, అబద్ధం. కేవలం 9 నెలల కాలంలోనే కనిపిస్తున్న మోసాలు ఇవి అన్నటువంటి జగన్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే కార్యకర్తలకు అన్నలా ఉంటా అంటూ రాబోయేది జగన్ 2.0 పాలన. చీకటి తర్వాత వెలుగు రావడం ఖాయం, మన క్యారెక్టర్ విలువలు కాపాడుకుందాం, రాబోయే మన ప్రభుత్వాలు అందరికీ దగ్గరుండి మేలు చేస్తా అన్నటువంటి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అయితే డీజీపీని కోర్టుకు పిలుస్తాం, పోలీసులు తీర్పు హైకోర్టు ఫైర్, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు, పరిద్దాటి వ్యవహరిస్తున్నారు, పౌరులను అక్రమంగా నిర్బంధిస్తారు, పోలీసులు చాలా దూరం వెళ్తున్నారు, రాష్ట్రంలో పరిస్థితులు ఉండాల్సింది ఎలాగైనా, న్యాయం అందరికీ ఒకటేనని మర్చిపోవద్దు, రాష్ట్రంలో పోలీసులు న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు, దీనిపై డీజీపీని కోర్టుకు పిలిపించి వివరణ కోరతామని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరులను అక్రమంగా నిర్బంధిస్తున్నమే కాక నిర్బంధంలో ఉన్న వారిని తాము ముందు హాజరుపరచాలంటూ తాము ఇస్తున్న ఆదేశాలు పోలీసులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు, నిప్పులు జరిగింది. పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోందని మండిపడింది. చాలా దూరం వెళ్తుండడం సరికాదని హెచ్చరించింది. రాష్ట్రంలో పరిస్థితులు ఉండాల్సింది ఎలాగైనా అంటూ నిలదీసింది. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని చట్ట ప్రకారం మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండానే విడుదల చేయడం మీద విస్మయం వ్యక్తం చేసింది. అంతేకాక నిర్బంధించిన వ్యక్తిని తమ ముందు హాజరుపరచాలన్న ఆదేశాలను సైతం పోలీసులు పట్టించుకోలేదంటే
ఏమనుకోవాలని ప్రశ్నించింది. ఈ కేసు చాలా చిన్నదని, ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయని, దీనిపై కోర్టు సమయం వృధా చేసుకోలేదంటూ ఇచ్చాపురం ఇన్స్పెక్టర్ చిన్ననాయుడు తరపు న్యాయవాది చెప్పడంపై హైకోర్టు ఒకంత విస్మయం వ్యక్తం చేసింది. పోలీసుల చర్యలు మీకు చిన్న విషయంగా కనిపిస్తోందంటూ నిలదీసింది. మీరు మొన్నటి వరకు ఆ వైపు కక్షిదారుల వైపు ఉన్నారని, ఇప్పుడు ఈ వైపు అధికారుల వైపు ఉన్నారని, అయితే న్యాయం అందరికీ ఒకటేనన్న విషయం మర్చిపోవద్దని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారం డీజీపీ ప్రకాశం జిల్లా ఎస్పీ ముందు ఉంచాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు న్యాయమూర్తులు చేసి రావు రంగనందరావు, జస్టిస్ నూనేపల్లి హరినాథ్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు విమర్శిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారంటూ విశాఖపట్నం జిల్లా మద్దిపాలెంలో చైతన్యనగర్కి చెందిన బోసా రమణను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో రమణ భార్య బోసా లక్ష్మి తన భర్తను ప్రకాశం జిల్లా పొదిలి దర్శి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన కోర్టు ఎదుట హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రావు రంగనందరావు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. రమణం తాము అరెస్ట్ చేయలేదని పొదిలి దర్శి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు హైకోర్టుకు నివేదించారు. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది పాడిపప్పు శశిధర్ రెడ్డి మాత్రం రమణ పోలీసులు అక్రమ నిర్బంధంలో ఉన్నారని వివరించారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణ సమయంలో రమణను తమ ముందు హాజరుపరచాలంటూ గత ఏడాది నవంబర్ 11న ప్రకాశం జిల్లా ఎస్పీ పొదిలి దర్శి స్టేషన్ హౌస్ ఆఫీసర్ను ఆదేశించింది. నవంబర్ 13 విచారణకు రాగా రమణం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీసులు అరెస్ట్ చేశారని, ఆయన స్థానిక కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్టు ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీంతో హైకోర్టు ఈ కేసులో ఇచ్చాపురం ఎస్హెచ్ఓను ప్రతివాదిగా చేర్చింది. అలాగే పొదిలి ఇచ్చాపురం ఎస్హెచ్ఓలను స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఇద్దరు ఎస్హెచ్ఓలు ధర్మాసనం ముందు హాజరై వివరణ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్టు అంగీకరిస్తూ రమణ వాంగ్మూలం ఇచ్చారన్నారు. ఆ తర్వాత సెక్షన్ 41 నోటీస్ తీసుకోవడానికి రమణ నిరాకరించడంతో ఆయన అరెస్ట్ చేసి అనంతరం విడిచిపెట్టామని పొదిలి ఎస్హెచ్ఓ చెప్పారు. తాజాగా బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. పొదిలి ఎస్హెచ్ఓ తీరుపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. వ్యక్తిని అలా ఎలా అరెస్ట్ చేస్తారని, ఓసారి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత సెక్షన్ 41 నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏముందో అర్థం కావడం లేదండి. బాధ్యతాయుతమైన అధికారి అయి ఉండి ఓ వ్యక్తిని అలా అరెస్ట్ చేసి ఇలా వదిలేసామని ఎలా చెప్తారని ప్రశ్నించింది. అరెస్టు విడుదల విషయంలో ఎలాంటి రికార్డు నిర్వహించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో నివేదికలు ఇవ్వాలని ప్రకాశం జిల్లా ఎస్పీ విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే తెరపైకి తెలివైన బుర్ర, ఏఐకి తగినట్టుగా దేశీయ సెమీకండక్టర్ చిప్ల రూపకల్పనపై ఫోకస్. ఇప్పటికే శక్తి మైక్రోచిప్ను సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఇస్రో, ఐఐటి మద్రాస్ దీని ఆధారంగా అంతరిక్ష ప్రయోగాల్లో వినియోగించే మైక్రో ప్రాసెసర్ తయారీ, మరోవైపు మైక్రో అండ్ స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ రూపొందిస్తున్న ప్రైవేట్ కంపెనీలు, న్యాయ వైద్య రంగంలో ఇవి అద్భుతాలు సృష్టిస్తాయంటున్న నిపుణులు, సైబర్ సెక్యూరిటీకి కూడా అద్భుతంగా తోడ్పాటు, మొబైల్ ఫోన్ల నుంచి స్మార్ట్ పరికరాల దాకా ఏది పనిచేయాలన్న కంప్యూటర్ చిప్పులు కంపల్సరీ, అందులోనూ కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాల కోసం వేగవంతమైన సమర్థవంతమైన మైక్రో ప్రాసెసర్లు అవసరం. వాటిని తగిన విధంగా ఉపయోగించుకోవడానికి కృత్రిమ మేధను అనుసంధానం చేయడానికి లాంగ్వేజ్ మోడల్స్ కావాలి. ఇప్పుడు వీటన్నింటినీ దేశీయంగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఇంగ్లీష్పై పట్టుతోనే మంచి ఉద్యోగాలు అంటూ రాష్ట్రాల వర్సిటీ పట్టభద్రుల్లో ఆంగ్ల ప్రావీణ్యం తక్కువే, అందుకే పెద్ద పరిశ్రమల్లో ప్రతిభా నైపుణ్యం గల బయట వారికి పెద్దపీట, ఇంగ్లీష్ సహా విదేశీ భాషా ప్రావీణ్యం అందేలా కేంద్రం చొరవ చూపాలి, నాణ్యమైన ఉన్నత విద్యకు సంబంధించిన నీతి ఆయోగ్ నివేదిక వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే బర్డ్ ఫ్లూతో ఆందోళన వద్దు అంటూ వ్యాధి తగ్గుముఖం పట్టింది. 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకే వైరస్ బతుకుతుంది. కోడి మాంసం గుడ్లు ఉడికించి తినచ్చు. వైరస్ గుర్తించిన గ్రామాలకు 10 కిలోమీటర్లలో సర్వేలెన్స్ జోన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు విజయపాల్కి షరతులతో కూడిన బెయిల్ మంజూరు. సిఐడి విశ్రాంత అధికారి ఆర్ విజయపాల్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై గుంటూరు నగరంపాలెం పోలీసు విజయపాల్ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయన గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. బుధవారం గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో 2 అడిషనల్ జిల్లా సెషన్ జడ్జి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఆయనకు మంజూరు చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సానా బ్రోకరేజ్ పన్నులపై విచారణ జరపాలి. వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి డిమాండ్. సిబిఐకి అవినీతి మరకలు అంటించిన గనుడు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ పద్ధతి మార్చుకోవాలని హితం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే కరువు సీమలో పసిడి దగదగలు. కర్నూలు జిల్లాలో పూర్తిస్థాయి గోల్డ్ మైన్ ప్రారంభం దిశగా అడుగులు. కరువు సీమలో పసిడి దగదగా మెరవనుంది. కర్నూలు జిల్లాలో గోల్డ్ మైన్కి సంబంధించిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైంది. పూర్తిస్థాయిలో బంగారం ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఆస్ట్రేలియాకి చెందిన మెసర్ జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సిద్ధమైంది. ఇందులో భాగంగా గోల్డ్ ప్రాసెసింగ్పై ఈ నెల 18వ తేదీన ప్రజాప్రాయ సేకరణ చేయబోతున్నారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో గోల్డ్ మైనింగ్ ప్రక్రియ చేపట్టబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి ఉచితం అనుచితం అన్నటువంటి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఇక్కడ హైలైట్ చేశారు. అదే సందర్భంలో అర్థమవుతోంది ఆ సీఎం సార్ అంటూ జనంలోకి వెళ్ళని స్వర్ణాంధ్ర 2047 పత్రం, ప్రపంచ స్థాయి ఇంగ్లీష్తో తంటాలు, పాలనా వ్యవహారాలు సామాన్యులు కూడా అర్థం కావాలంటే జీవోలను తెలుగులో ఇస్తున్నారు. మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మక భావిస్తున్న స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ని సామాన్యుల భాషలో ఎందుకు రూపొందించలేదు, తెలుగులో ఎందుకు అందుబాటులోకి తేలేదు? ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి స్వర్ణాంధ్ర 2047 గురించి మాట్లాడుతున్నారు. కానీ అందులో ఏముందో డాక్యుమెంట్ తయారు చేసిన కన్సల్టెన్సీకి ఆ బాధ్యత చూసుకున్న అధికారులకు తప్ప మరెవరికి
అర్థం కావడం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సంక్షేమ అభివృద్ధికి సమప్రాధాన్యం అంటూ తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ, మహిళకు ఉచిత బస్సు ఏడాది నుంచి అమల్లోకి, 2025-26 బడ్జెట్ కసరత్తుపై సీఎం సమీక్ష, 28న అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ సమర్పణ అంటూ 2025-26 బడ్జెట్ను అభివృద్ధి సంక్షేమం సమతూకంతో రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ కసరత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సమీక్షించారు. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు ఆర్థిక శాఖ అధికారులు హాజరయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బంధం బలోపేతం అంటూ వాణిజ్య పెట్టుబడి సంబంధాలు పెంచుకోవాలి, అంతర్జాతీయ వేదికపై మన భాగస్వామ్యం పెరగాలి, ద్వైపాక్షిక చర్చల్లో మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, అంతర్జాతీయ ప్రాంతీయ అంశాలపై సుదీర్ఘ చర్చలు, ఫ్రాన్స్లో కొత్త కాన్సులేట్ ప్రారంభించిన మోడీ, ఇరు దేశాల మధ్య వాణిజ్య పెట్టుబడి సంబంధాలను పెంపొందించుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ పిలుపునిచ్చారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సంబంధాలు వివిధ అంతర్జాతీయ వేదికల్లో తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మోడీ మంగళవారం సాయంత్రం ఫ్రాన్స్ అధ్యక్ష విమానంలో పారిస్ నుంచి మార్సెల్లీకి వెళ్లారు. అక్కడ మేక్రాన్తో ద్వైపాక్షిక సంబంధాలు, కీలక అంతర్జాతీయ ప్రాంతీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బట్ వైట్ హౌస్లో తనయుడితో మస్క్ అంటూ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక తొలిసారి అధ్యక్ష భవన్లోకి తండ్రి భుజాలను ఎక్కి కూర్చున్న 4 ఏళ్ల కొడుకు మస్క్ నేతృత్వం వహిస్తున్న విభాగానికి మరిన్ని అధికారాలు కట్టబెడుతూ ట్రంప్ ఆదేశాలు జారీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే పుతిన్కి ట్రంప్ ఫోన్ గంటన్నర పాటు మాట్లాడుకున్న అగ్రనేతలు, ఉక్రెయిన్తో కాల్పుల వివరణపై తక్షణం అమెరికాతో చర్చలకు పుతిన్ అంగీకారం, యుద్ధాన్ని ఆపడంపైనే చర్చించానన్న ట్రంప్. అలాగే ట్రంప్ సుంకాలతో ఆటోమొబైల్స్లో గందరగోళం, ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయంటూ ఫోర్డ్ సీఈఓ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే పెట్టుబడులకు పూర్వ వైభవం అంటూ కోకోకోలా పెట్టుబడుల కొనసాగింపే నిదర్శనం, మంత్రి నారా లోకేష్ వెల్లడి, హెచ్సిసిబి బృందంతో భేటీ, సిఫి సిఎండితోనూ లోకేష్ చర్చలు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం సంసిద్ధత వ్యక్తం చేసిన రాజు వేగేష్ణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దక్షిణాది ఆలయ యాత్రకు పవన్, కేరళ అగస్త్య మహర్షి ఆలయంలో పూజలు, కుమారుడితో కలిసి ముక్కు సమర్పణ, అక్కడి మహర్షి ఆశ్రమం సందర్శన, నడుము నొప్పితో బాధపడుతున్న పవన్, ఆశ్రమంలో మూలికా వైద్యంపై ఆరా, దక్షిణాది యాత్ర నా వ్యక్తిగతం, తమిళనాడులోని గుళ్లను సందర్శిస్తా పవన్ కళ్యాణ్, కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయంలోకి తన కుమారుడు అఖిరానందంతో కలిసి వెళ్తున్నట్టు పవన్ ఫోటో కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే రాజ్యసభ కమల్ హాసన్ అంటూ గత ఎన్నికల్లో డీఎంకే కమల్ మద్దతు, అప్పుడే స్టాలిన్ హామీ, జూలై 24 తమిళనాడులో ఖాళీగానున్న 6 రాజ్యసభ సీట్లు, కమల్తో రాష్ట్ర మంత్రి చర్చలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వారంలో తిరుపతికి సిబిఐ చీఫ్, టీటీడీ పూర్వపాలక వర్గాన్ని ప్రశ్నించే వీరు, నాటి కీలక అధికారులపైన విచారణ, అంత తక్కువకు నెయ్యి ఎలా కొన్నారు, అందులో నాణ్యత ఎలా సాధ్యం, కమిషన్లు పర్సంటేజీలకు ఆశపడ్డారా, నాటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి లొంగారా, లోతుగా ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న సిట్, నెయ్యి పరిమాణంలోనూ తేడాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విశాఖకు మళ్ళీ క్రూయిజ్ అంటూ జూన్ జూలైలో 3 ట్రిప్పులు వెల్లడించిన కార్డెలియా సంస్థ, భారతదేశంలో పర్యాటకుల కోసం క్రూయిజ్ నడిపే కార్డెలియా సంస్థ చెన్నై, విశాఖపట్నం, పాండిచ్చేరి, చెన్నైల మధ్య మరోసారి క్రూయిజ్ నడపడానికి ముందుకొచ్చింది. ఏడాది జూన్ 30వ తేదీ నుంచి జూలై 19వ తేదీ మధ్యలో 3 ట్రిప్పులు నడుపుతామని ప్రకటించింది. 3 ఏళ్ల క్రితం అంటే 2022 జూన్లో ఇదే సంస్థ ఇప్పుడు ప్రకటించిన మార్గంలోనే ఎంప్రెస్ క్రూయిజ్ నౌకను నడిపింది. అప్పుడు ఒక్కో ట్రిప్లో 1200 మంది వరకు ప్రయాణించారు. అప్పుడు విశాఖపట్నం పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ పూర్తి కావడంతో ఆ పక్కనే ఉన్న అదాని బెర్త్ వద్ద పర్యాటకులు దిగే ఏర్పాటు చేశారు. ఆ నౌక సామర్థ్యం 2100 మంది కాగా 85% ఆక్యుపెన్సీతో నడిచింది. మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు పోర్టులో అధునాతన టెర్మినల్ అందుబాటులో ఉన్నదని క్రూయిజ్ నడపాలని కార్డెలియా ప్రతినిధులు ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధ్యక్షుడు విజయమోహన్ కోరగా 3 ట్రిప్పులు నడపడానికి అంగీకరించింది. క్రూయిజ్ నౌక జూన్ 30న చెన్నైలో బయలుదేరి జూలై 2న విశాఖపట్నం వస్తుంది. అదే రోజు తిరిగి అక్కడి నుండి బయలుదేరి 4వ తేదీన పుదుచ్చేరి చేరుతుంది. అదే రోజు అక్కడి నుంచి బయలుదేరి 5వ తేదీన చెన్నై వెళ్తుంది. దీంతో ట్రిప్ పూర్తవుతుంది. ఆ తర్వాత జూలై 7వ తేదీన మరో ట్రిప్ ప్రారంభమై అదే మార్గంలో 12వ తేదీన చెన్నైలో ముగుస్తుంది. 3వ ట్రిప్ జూలై 14న చెన్నైలో మొదలై తిరిగి 19వ తేదీన ముగుస్తుంది. ఒక్కో ట్రిప్లో చెన్నైలో ఎక్కి తిరిగి చెన్నైలో దిగితే క్రూయిజ్ 5 రాత్రులు సముద్రంలో ఉంటుంది. అప్పుడు టికెట్ ధర రాత్రికి 9,300. క్రూయిజ్ను 3 ఏళ్ల క్రితం నడిపినప్పుడే సంస్థ ఒక రాత్రి ప్రయాణానికి పెద్దలకు 9,300 చొప్పున విశాఖ నుంచి చెన్నై వెళ్ళడానికి 3 రాత్రులకు గాను 27,900 తీసుకుంది. అయితే చెన్నై నుంచి విశాఖపట్నం వచ్చిన వారు 2 రాత్రులకు 18,600 చెల్లించారు. షెడ్యూల్ ప్రకటించిన వెంటనే టికెట్ బుక్ చేసుకున్న వారికి ఒక రాత్రికి 8,000 వసూలు చేశారు. ఆ తర్వాత ఒక రాత్రికి 13,000 వరకు పెంచారు. క్రూయిజులు అల్పాహారం, భోజనం ఉచితం, మద్యం, వైఫైలకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. అయితే ఇంకా ధరలు నిర్ణయించాల్సి ఉందని కె విజయమోహన్ అధ్యక్షుడు ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే శ్రీకాకుళంలో బీబీఎస్ కలకలం, బాలుడి మృతిపై అనుమానం, గ్రామాన్ని సందర్శించి డిఎంహెచ్ఓ నిర్ధారణకు రావాల్సి ఉందని వెళ్ళి విద్యార్థులు, గ్రామస్తులకు వైద్య పరీక్షలు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కాపు గోదావరి వలసలో గులియన్ బారీ సిండ్రోమ్ వ్యాధి కలకలం రేపింది. ఇటీవల గ్రామంలో వాతాడ యువంత్ అనే 10 ఏళ్ల బాలుడి వ్యాధితో మృతి చెందాడని ప్రచారం జరుగుతుంటుంది. గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలో వ్యాధితో చాలామంది మృతి చెందగా ఇటీవల తెలంగాణలో కూడా
వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో కాపు గోదావరి వలసలో ఈ వ్యాధికి సోకి బాలుడు మృతి చెందాడన్న అనుమానంతో జిల్లా వైద్యాధికారి బాలిమురళీకృష్ణ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది బుధవారం గ్రామాన్ని సందర్శించింది. బాలుడి తల్లి రోజా నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జనవరి 29వ తేదీన యువంతకు పుట్టినరోజు వేడుక నిర్వహించామని, ఆ మరుసటి రోజు నీరసంగా ఉందంటూ లేకపోవడంతో ప్రైవేట్ వైద్యుడికి చూపించామని బాలుడు తల్లి చెప్పారు. డాక్టర్ సలహా మేరకు శ్రీకాకుళంలోని పలు ఆసుపత్రిలో చూపించిన తర్వాత విశాఖ తరలించామన్నారు. అక్కడ వైద్యులు పరిశీలించి గులియన్ బారీ సిండ్రోమ్ అని చెప్పారని తెలిపారు. అక్కడి నుంచి రాగోలు జెమ్స్ ఆసుపత్రికి తరలించామని, అక్కడ బ్రెయిన్ డెడ్తో మృతి చెందాడని చెప్పారు. బాలుడు నేత్రాలు ఇతర అవయవాలను దానం చేశామని రోజా తెలిపారు. అంతకుముందు ఏమైనా వ్యాధి లక్షణాలు కనిపించాయని వైద్యులు అడిగి తెలుసుకున్నారు. బాలుడిని నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలను పరిశీలించారు. అనంతరం వైద్య బృందం గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రామంలో జ్వరంతో బాధపడుతున్న గొంతు నొప్పి లక్షణాలు ఉన్న వారి వివరాలు సేకరించారు. పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలుడు యువంత్ జీబీఎస్తో మృతి చెందాడని దానిపై పూర్తి స్థాయిలో నిర్ధారణకు రావాల్సింది. నివేదికల్లో ఒక దాంట్లో మాత్రమే వ్యాధి సోకినట్టుంది. ఇటువంటి వ్యాధి 3 లక్షల మందిలో ఒకరికి సోకుతుంది. గ్రామంలో పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలిమురళీకృష్ణ తెలిపారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే సునీల్ కుమార్పై ఏసీబీకి లేఖ రాస్తా, న్యాయవాది కాని వ్యక్తికి భారీగా నగదు చెల్లించాల వ్యవహారంలో సిఐడి అదనపు మాజీ డీజీ పివి సునీల్ కుమార్పై న్యాయ విచారణ కోరుతూ ఏసీబీకి లేఖ రాయనున్న డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజు వెల్లడించారు. కస్టోడియల్ టార్చర్ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు బుధవారం ఆయన గుంటూరులోని 5వ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు వచ్చారు. న్యాయమూర్తి కేలత 164 సిఆర్పిసి కింద ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. అనంతరం రఘురామ్ మీడియాతో మాట్లాడి తులసిబాబు హైకోర్టులో, విజయపాల్ కింది కోర్టులో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సునీల్ కుమార్ తులసిబాబుకు మధ్య ఉన్న అనుబంధం బయటపడింది. సునీల్ కుమార్ ప్రోద్బలంతో సిఐడి కేసులో న్యాయ సలహాదారుగా 2021 మేలో తులసిబాబు నియమించారు. అప్పటికే తులసిబాబు న్యాయవాది కాదు. నాపై కస్టోడియల్ టార్చర్ జరిగిన తర్వాత 2021 అక్టోబర్లో కానీ ఆయన బార్ అసోసియేషన్లో ఎన్రోల్ చేయించుకోలేదు. హైకోర్టులో ట్రయల్ నడపడం కోసమే తులసిబాబును తీసుకున్నామని ఆయన నియామక ఉత్తర్వులో పేర్కొన్నారు. కానీ సిఐడి కేసులో హైకోర్టులో ట్రయల్ జరగదు. కింది కోర్టులు అంటే జిల్లా కోర్టులో కానీ ట్రయల్ కోర్టులో మాత్రమే జరుగుతుంది. అయినా తులసిబాబుకు గత జగన్ ప్రభుత్వం ₹1 కోటి చెల్లించిందని వివరించారు. న్యాయవాది కాని వ్యక్తికి న్యాయ సలహాదారుగా పెట్టుకోవడం తప్పని, ఇది అవినీతి కిందకి వస్తుందని రఘురామ్ తెలిపారు. దీనిపై విచారణ జరపాలని ఏసీబీకి లేఖ రాయబోతున్నానని తెలిపారు. సునీల్ కుమార్ అవినీతిపై ఏసీబీ విచారణ కూడా మొదలైందని ఆంధ్రజ్యోతిలో చదివానని, అయినా ఆయన ఎందుకు సస్పెండ్ చేయడం లేదో తెలియడం లేదన్నారు. సునీల్ కుమార్కి ఎటువంటి బాధ్యతలు ఇవ్వకుండా ఖాళీ కూర్చోబెట్టి జీతం ఇస్తున్నారు. ఆయన దుబాయ్, అమెరికాలో తిరుగుతూ తన వ్యాపారాలు చక్కబెట్టుకుంటున్నారు. కనీసం కార్యాలయానికి వచ్చి సంతకం చేయమన్నా చేయడం లేదు. అయినా ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఐపీఎస్ అధికారి అయి ఉండి సునీల్ కుమార్ అసోసియేషన్ పెట్టడం పెద్ద తప్పని రఘురామ్ అన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా సభ పెడతానని సర్వీసులో ఉన్న ఒక అధికారిగా సునీల్ కుమార్ ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. జగన్ చెప్పేవని అబద్ధాలను ఆయన సభా సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విమర్శించారన్నట్టు వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.